ఆహార పూజకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వంట పప్పు భక్షాలు. పప్పు భక్షాలు అంటే కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పుతో చేసే భక్షాలు కాకుండా మనం రోజు అన్నంలో తిని పప్పు, ఆకుకూర పప్పు, టమాటా పప్పు ఉంది కదా, వాటితో భక్షాలు. ఇవి కారం, స్వీట్ కాదు. అవి ఏ విధంగా చేయాలో కావాల్సిన పదార్థాలు ఏమనేది చూద్దాము. పప్పు భక్షాలకు కావాల్సిన పదార్థాలు: పప్పు అంటే ఆకుకూర పప్పు కానీ, టమాటా పప్పు కానీ, ఏ పప్పు అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇది మీకు ఎంత కావాలో అంత తగినంత చేసుకోవచ్చు. సూజీ రవ్వ 100 గ్రాములు, అంటే మేము నలుగురికి 100 గ్రాములు తీసుకుంటున్నాము. మైదా 100 గ్రాములు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఇప్పుడేమంటే ఈ సూజీ రవ్వ, మైదా వచ్చేసి మీకు ఎంత కావాలంత ఈక్వల్గా తీసుకోండి. సూజీ రవ్వ ఎంత తీసుకుంటే మైదా అంత తీసుకోండి. మేము ఇక్కడ 100 గ్రాములు తీసుకుంటున్నాము మా నలుగురు కోసము. మీరు కావాలని ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. 2 ఈక్వల్గా తీసుకోండి. దీనికి బదులుగా గోధుమ పిండి కూడా వాడచ్చు. ఇప్పుడు చేసే విధానం ఎలా చూద్దాము. ముందుగా మీరు సూజీ మైదాని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. అంటే మామూలుగా చపాతీలకి చేసే గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా చేసి చూపించాలి. అంటే ఈ విధంగా ఉండాలన్నమాట. ఇది కలిపేటప్పుడే మీకు కావాల్సినంత ఉప్పు, తర్వాత నూనె కూడా అందులో కలిపి పెట్టేసేయాలి. కలిపిన తర్వాత పిండిలో నూనె వేయాలి. నూనె కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. అప్పుడే అవి సాఫ్ట్గా ఉంటాయి. ఈ పిండిని దాదాపుగా గంట సేపు నానబెట్టాలి. ఈ విధంగా. ఇది మేము చేసిన ఆకుకూర పప్పు ఈ విధంగా ముద్దగా ఉండాలన్నమాట. ఇందుకోసం ఏం చేస్తామంటే మనం పప్పు తయారు చేసుకున్నాక అందులో కొంచెం పుట్నాల పొడి కానీ, చప్పటి పప్పుల పొడి కానీ కలిపి ఈ విధంగా గట్టిగా చేసుకోవాలి. మనం మామూలుగా పప్పు చేసినామంటే ఈ విధంగా గట్టిగా రాదనమాట. అందుకోసం అని చెప్పేసి పప్పుల పొడి కలుపుతాము. ఇది నూనె మనము భక్షాలు తిక్కేటప్పుడు, మళ్ళీ కాల్చుకునేప్పుడు కావాలి. మనం ఇంకొక ఈ ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఉండే పేపరు ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అంటే రౌండ్ షేప్లో, అంటే మేము ఒక ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా చూస్తున్నాము. ఈ పేపర్లు మనకు బయట షాపుల్లో దొరుకుతాయి. లేదంటే సిగరెట్ ప్యాకుల్లో ఉన్నా కూడా ఆ ప్యాకింగ్కి వచ్చిన పేపర్ కూడా ప్లాస్టిక్ కోటింగ్తో ఉంటుంది. వీటి మీద మనం తిక్కుతాం అన్నమాట. ఇప్పుడు పెన్నం పెట్టుకొని వేడి చేసుకోండి. ఈ పెన్నం బదులుగా మీరు నాన్ స్టిక్ కూడా వాడచ్చు, లేదా భక్షాల పెన్నం అని సపరేట్గా వస్తుంది, అది కూడా వాడచ్చు. మేము మామూలుగా చపాతీలు చేసే పెన్నం వాడుతున్నాము. ఇప్పుడు ఈ పిండిని కొంచెం ఈ విధంగా తీసుకొని పొత్తుకోవాలి. పప్పు ముద్దని మధ్యలో పెట్టి మొత్తం కవర్ చేయాలన్నమాట. ఈ విధంగా కవర్ చేయాలి. అవసరం అనుకుంటే నూనె వేసుకొని ఇప్పుడు చపాతీలాగా తిక్కోవాలి.
చాలామంది రాత్రుల పూట చపాతీలు అలా తింటూ ఉంటారు కదా. టైం సేవింగ్స్ కోసం ఏం చేస్తామంటే మధ్యాహ్నం కొంచెం పప్పు ఎక్కువ చేసుకున్నాం అనుకోండి అన్నంలోకి, నైట్ ఈ విధంగా చేసుకొని తినొచ్చు. దీనికి మళ్ళీ సైడ్ డిష్ అవసరం లేదు. ఇప్పుడు ఆ పేపర్ని తీసుకొని పెన్నం మీద ఈ విధంగా వేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. దీనికి ఎక్కువ సమయం పట్టదు, ఎక్కువగా మాడకుండా కూడా చూసుకోవాలి. దానికోసం మీరు మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ తగ్గిస్తూ కాల్చుకోవాలి. అయిపోయింది ఇంకా తీసేదే. ఇది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూసారుగా, ఇది పప్పుతో చేసుకునే భక్షాలు చాలా రుచిగా సాఫ్ట్గా ఉంటాయి. రాత్రిపూట చపాతీలు తినేవాళ్ళు సైడ్ డిష్తో చేసుకొని టైం సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం పప్పు ఎక్కువ చేసుకొని రాత్రి ఇవి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న స్నాక్ ఐటమ్ చూద్దాము. మనకు భక్షాలు చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి ఉంది కదా, అందులో కొంచెం ఉప్పు కారం కలిపేసి ఒక గంట నానిన తర్వాత రేకులాగా చేసుకుంటాము. ఈ విధంగా ఉంటుంది పిండి. కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకున్న తర్వాత పెన్ను మీద కాల్చుకోవాలి. పెన్ను మీద వేసేప్పుడు జాగ్రత్తగా వేయాలి. ఇది సిమ్లోనే కాల్చుకోవాలి, ఎందుకంటే ఎర్రగా కరకరలాడేట్టుగా చేస్తాము. చిన్న మంట మీద కాల్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి.
చూసారా, ఇది చల్లారిన తర్వాత కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడుతుంటారు. దీన్ని స్నాక్గా అలాగే తీసుకోవచ్చు. చూసారుగా, పప్పుతో భక్ష్యాలు ఏ విధంగా చేసుకోవాలనేది. టైం సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మధ్యాహ్నం పప్పు చేసుకొని రాత్రిపూట వీటిని చేసుకోవచ్చు. ఎందుకంటే రాత్రిపూట చపాతీ అవి తినేవాళ్ళు సైడ్ డిష్ చేయాల్సిన అవసరం ఉండదు. వీటిని అలాగైనా తినొచ్చు, లేదా ఊరగాయతోనైనా తినొచ్చు. అలాగే దీంతో పాటుగా మిగిలిన పిండితో స్నాక్ ఏ విధంగా చేసామో కూడా చూశారుగా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. మీ సత్య.